చిన్నబాబు గారు చిన్నబాబు గారు ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫ్రెష్ టాపిక్ మాట్లాడుకోవాలండి. ఎందుకంటే బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేసింది. మరి ఎక్కడా కూడా ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. చెప్పండి, పొత్తు ఉంటుందని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒక సంకేతాలు అయితే పంపిస్తున్నారా? ముందుగా బీఆర్కే ఛానల్ యాజమాన్యానికి వీక్షకులకు అందరికి కూడా అదేవిధంగా నాతోటి సహచార ప్యానల్ పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నామమ్మా. ముఖ్యంగా ఈరోజు దేశంలో మాటు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. ఇక మనం అతి కొద్ది రోజులు ఉన్నాం కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉండే అధికారంలో ప్రభుత్వం కేంద్ర బీజేపీ కూడా ఒక లిస్టు ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో కూడా ఒక 9 మందితో ఈరోజు లిస్టు ప్రకటన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా తెలుగుదేశం పార్టీ మరియు ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన ఉంది కాబట్టి ఇంకా అండర్ టాక్స్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ప్రకటన జరగలేదు. ఇది మనంతా చూస్తున్నాం, ఇది వాస్తవం. అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇంతవరకు కేవలము 124 మరి 175 ఎమ్మెల్యే సీట్లలో కేవలం మేము ఒక జనసేనకు 24, మనము తెలుగుదేశం 99 కలిసి మొన్న ప్రకటన చేసుకోగలిగినాం. అందులో కొంత అభ్యర్థులు ముందుకు పోతున్నాం. ఎంపీ విషయంలో ఖచ్చితంగా ఈరోజు భారతదేశం మొత్తం తీసుకుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన మీద మేము తీసుకుంటాము. దక్షిణ భారతదేశం 5 రాష్ట్రాల్లో మనకున్న ఎంపీ స్థానాలు 128. 128లో ఇదివరలో మనం ఈరోజు ఉన్నది వాళ్ళు 29లో వాళ్ళు ఉన్నారు, మనం బీజేపీ కూడా. ఇంకా మనము మోదీ గారు ఈసారి మోర్ దాన్ 370 పై చిలుక సీట్లు సాధించాలి, 400 సీట్లు సాధించాలని ఒక దృఢ సంకల్పంతో ఉండు బాగా బేరీజ్ వేసుకొని ఎవరిని కలుపుకుంటే ఎట్లా కలుస్తే కూడా గెలుపుకి ఈజీగా అవుతుంది. ఒక చాలా చాలా అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇంత తీక్షణమైన ఆలోచన, ఇంత వడపోత ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు అనేది కనీసం వాళ్ళు ఎక్కడ కూడా పరిగణలో తీసుకుండా కేవలం ఎంపీల మీద ముందుకు పోతున్నారు. ఆల్రెడీ జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది, వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీలో కూడా చేరతారు అనేది ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కూడా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇక ఈ రోజే రేపు అన్నట్టు కూడా ఉంది. ఇక ఈ రోజు కూడా బీజేపీ కూడా తొలి లిస్టు ప్రకటన జరిగింది కాబట్టి ఇక మేము అనుకోవడం ఒక 2-3 రోజుల్లో మాకు కూడా, ఎందుకంటే ఎంపీలు ఈరోజు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ అని ఆయన కూడా రాజ్యసభలో నుంచి వచ్చి ఆయన కూడా రావడం జరిగింది పార్టీలకి. ఇంకా ఎంపీలు రాబోతున్నారు కాబట్టి ఇంకా బెటర్ క్యాండిడేట్లు రాగలిగితే గెలుపుకి దగ్గరగా, గెలుపుకు సులువుగా, గెలుపుకి ఈజీగా ఉండేవాళ్ళు, సొసైటీలో గౌరవంగా ఉండేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఏముంది ఇక ఫ్యూ డేస్ 1 or 2 డేస్లో కూడా మనకి దీని మీద ఖచ్చితంగా క్లారిటీ ఉంది. ఈరోజు రాత్రి కూడా రావచ్చు, ఎందుకంటే బీజేపీ తొలి లిస్టులో వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే 9 సీట్లు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇంకా మంది ఈరోజు రేపు ఫైనలైజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. అంటే అంత డీప్గా ఢిల్లీలో జరిగేది నేను వితిన్ ద మినిట్స్లో మీకు జూమ్లో కన్ఫర్మ్ చేయలేను కాబట్టి 1 or 2 డేస్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఖచ్చితంగా ఆశా కిరణాలతో ఉన్నారు, అది జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. జరుగుతుంది కూడా, మెజార్టీగా ఉందమ్మా. ఎందుకంటే సీట్లు ప్రకటనలో కూడా ఈరోజు అంతా జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెండింగ్ పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున మాట్లాడుతున్నారు, ఆయన తరఫున చంద్రబాబు కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా పొరపచ్చులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితుంది కాబట్టి ఈ రోజు రేపులో మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే మేము భావిస్తున్నాం అమ్మా. అంటే ఎస్ అంటారు, ఎస్ఆర్ నో చెప్పడానికి అయితే ఒక అవకాశం ఉంది కదా? ఉంటుందమ్మా, ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడా శాశ్వతమైన శత్రువులు ఉండరు. బీజేపీ పార్టీ ఈరోజు ఒక బలమైనదిగా ఉంది. మనకి దక్షిణ భారతదేశంలో ఉండే 128 సీట్ల మీద ఈరోజు కేరళలో కానీ కర్ణాటకలో కానీ బీజేపీకి అవకాశం లేదు. అదేవిధంగా తమిళనాడులో అవకాశం లేదు. ఇంకా తెలంగాణలో 4-5 సీట్లు ఉంది. ఇంకా ఏదైనా ఉంటే తెలుగుదేశం జనసేనతో పొత్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదివరలో ఏదైతే 2014లో ఏదైతే సాధించుకున్నారో ఆ విధంగా ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఉత్తర భారతదేశంలో ఉండే 380 సీట్ల మీద కన్నా ఇక్కడ తక్కువ, ఎందుకంటే 128 సీట్సే ఉంది దక్షిణ అంటే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలు కలుపుకుంటే. ఇక్కడ ప్రభావం చూపించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఖచ్చితంగా గెలవబోతుందని అన్ని సర్వేలో రాబోతా ఉంది. మన ఇండియా టుడే సర్వేలో కూడా 17 సీట్లు పైకి ఎంపీలు గెలవబోతున్నారు. అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే ఒక బ్రహ్మాండ సర్వే వచ్చింది కాబట్టి దాన్ని కూడా బీజేపీ పెద్దలు
అందరూ కూడా దాన్ని అదేమిటి? పరిగణలోకి తీసుకొని చిన్నబాబు గారు, వాళ్ళు కూడా రేపు చిన్నబాబు గారు, కేంద్రంలో మళ్ళీ అధికారంలో వైసీపీ continue అవ్వాలి. ఇలాంటి సర్వేల్ని నమ్మే ప్రసక్తే లేదు అని అంటోంది కదా మరి. వైసీపీ వాళ్ళు ఏది నమ్మరమ్మా, ఎందుకంటే వాళ్ళది ఒక మొండి ధోరణి. వాళ్ళు ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి హేళన. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళు తీసుకోరు. వాళ్ళది ఈ రోజు సీట్లు ఎన్ని మారుస్తున్నారు చూడండి, ఎంత గందరగోళం గడిపిస్తున్నారు. పర్టికులర్గా ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో అయితే మీరు చిత్తూరు జిల్లాలో కానీ, తిరుపతి జిల్లా కానీ, నెల్లూరు జిల్లా చూడండి, ఎంత ఏడుస్తున్నారు ఎమ్మెల్యేలు, అసలు ఎంత బాధపడుతున్నారు అంటే సీటు ప్రకటించక ముందు ఏదైనా జరిగితే సరిదిద్దుకోదు, సీట్లు ప్రకటించేసి మళ్ళీ కూడా ఇమ్మీడియట్గా ఈరోజు మీకు మంగళగిరి నారా లోకేష్ బాబు కాన్స్టిట్యూన్సీ చూడండి, ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవిని బీసీ నేత మేము బీసీకి ఇస్తున్నా ఉన్నారు. మళ్ళీ ఆయన మార్చి రాత్రికి మళ్ళీ ఇంకొక అమ్మాయికి ఇచ్చారు. అంటే ఆ అభ్యర్థి కొంత ఎఫర్ట్స్ పెట్టి కాన్స్టిట్యూన్సీ తిరిగింటాడు, ఆయన క్షేమంగా ఫీల్ అవుతాడు కదా. అదేదో కొంత పరిగణలోకి తీసుకొని కొంత సర్వేలు చేసుకొని నిజంగా వాళ్ళు కూడా మనోభావాలు ఉంటాయి కదా. ఆయన కొంత మెన్ను గన్ను పెన్ను అంతా పెట్టుకొని కాన్స్టిట్యూన్సీ తిరిగిండే ఉండేవాళ్ళు కదా. ఈ రోజు ఎందుకు మంగళగిరి ఎందుకు చెప్తారంటే నోన్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే చిన్న కాన్స్టిట్యుయెన్సీ మీకు గబకనే ఫైండ్ చేయదు. మంగళగిరి అనేది నారా లోకేష్ బాబు కంటెస్ట్ చేశారు. అలాంటి చోట మీరు బీసీలకు అవకాశం ఇస్తాను, ఓకే మేము కాదని లేదు, బీసీలకు ఇవ్వండి అన్నాము. భాగస్వామి జనసేన నుంచి కూడా ఉన్నారు రాయపాటి అర్ణ గారు. వాళ్ళు సర్వేలు కాదు, వాళ్ళు హుకుం జారీ చేస్తారు, నియంత పరిపాలన చెప్తున్నానమ్మా. ప్రజాస్వామ్యంలో మాట్లాడదామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి అర్ణ గారితో మాట్లాడదాం. అర్ణ గారు, మీ అధినేత ఆ శ్రమంతా కూడా ఫలించినట్టుంది. ఎందుకంటే బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా, ఎక్కడా కూడా ఏపీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. సో అంటే పొత్తు ఉంటుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు, ఉంటుంది ఎస్ అంటున్నారు, చెప్పండి. పొత్తుకు సంబంధించి ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఢిల్లీకి ఇరు పార్టీల నుంచి, అటు జనసేన వైపు నుంచి టీడీపీ వైపు నుంచి ఇరు పార్టీల పెద్దలు కూడా వెళ్లి నడ్డా గారితో, అమిత్ షా గారితో, అలాగే మోడీ గారితో కూడా చర్చలు జరిపించిన విషయం గతంలో చూస్తున్నామండి. ఒకవేళ బీజేపీ కనుక పొత్తులోకి రావడం ఇష్టం లేకపోయి ఉంటే ఇరు పార్టీల నుంచి అధ్యక్షుని పిలిచి మాట్లాడే అవకాశం అయితే ఉండేది కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఉండేవాళ్ళు. ఆల్రెడీ పొత్తులో ఉన్నాం కాబట్టి టీడీపీ అధ్యక్షులు వారిని అసలు పిలిచేవాళ్లే కాదు. ఆల్రెడీ పొత్తులోకి రావడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ సీట్లు సర్దుబాట్లకు సంబంధించి జరుగుతున్న చర్చల వల్ల ఇప్పటి వరకు అది కొలిక్కి రాలేదన్న విషయం అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంకొక 2 రోజుల్లో అది కూడా బహిర్గతం అయిపోద్ది చెప్తారని చెప్పేసి తెలుస్తున్న విషయం. బీజేపీ పొత్తులో ఉండాలి అని బలంగా కోరుకుంటున్నాము, బలంగా ట్రై చేస్తున్నాము, ఉండే విధంగానే ప్రయత్నం అయితే చేస్తాం 100%. ఎందుకంటే బీజేపీ పొత్తులో లేకపోతే ఫర్దర్ గా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా జాప్యం జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మాతో పాటు పొత్తులో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓటు బ్యాంకు పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంపాక్ట్ చూపించేంత స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కేంద్రం చేతుల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీ మాతో పాటు పొత్తులో ఉండాలంటే మా 100% ప్రయత్నం. అంటే పొత్తులో ఉండాలి అంటున్నారు, అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కలుస్తుంది, పొత్తులోకి వస్తుంది, మీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడే ఎలక్షన్స్కి వెళ్తారు అనుకున్నారు. కానీ అయితే ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాబట్టి. మీకేమో మీ అధినేత నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చేమో తెలీదు, బట్ మా అందరికీ అయితే మాత్రం ఇప్పుడే అనిపిస్తోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు అంటే లోక్సభ అభ్యర్థులందరినీ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ప్రకటించేసింది, ఓన్లీ ఏపీకి మాత్రమే పక్కన పెట్టింది. సో దీన్ని బట్టి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మేబీ పొత్తులోకి వచ్చే అవకాశం ఉండొచ్చు అని. అరుణ గారు, ఓకేనండి, ఓకే. నెక్స్ట్ మనం వైసీపీ హనుమంత్ రెడ్డి గారు మనకి అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, ఫైనల్ గా బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో కలుస్తున్నట్టుగానే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే లోక్సభ అభ్యర్థులకు సంబంధించి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసేసింది. అంటే మరి ఇక్కడ ఏపీకి చూస్తే పెండింగ్ లో పెట్టింది. సో దీన్ని బట్టి ఏమనుకోవచ్చు, టీడీపీ జనసేన పొత్తులో ఇది కూడా వచ్చి జాయిన్ అవుతోంది, బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఇది మీకేమన్నా మైనస్? ఈ 2 క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్ చేయాలి. మాకు ఎటువంటి మైనస్ లేదు. బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, ఈ రాష్ట్రంలో లేని బీఎస్పీ పార్టీ, ఈ పార్టీలన్నీ జోబులో పెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
దాని గురించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పకనే చెప్పారు. బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే టీడీపీతో బీజేపీ కలవడానికి వద్దని చెప్తా ఉంటే నేను కాళ్ళు చేతులు పట్టుకున్నాను అని ఒప్పించాను, బీజేపీ పెద్దలను ఒప్పించానని గతంలోనే పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతున్న సభలోనే పర్వతం ఎవరికి తలవంచదు, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదు అని సినిమా డైలాగులు చెప్పి నేనేమో బీజేపీ కాళ్ళు చేతులు పట్టుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి రావడానికి ఒప్పిస్తున్నాను, వాళ్ళు వద్దని చెప్తున్నా, నేను ఒప్పించి పార్టీని తీసుకురావాలని అనుకుంటున్నాను, బీజేపీ పార్టీని తీసుకురావాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉద్దేశాన్ని బట్టి ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయనే విషయం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బహిరంగ సభలో చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇందాక తెలుగుదేశం పెద్దలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అంటే హేళన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అని ఏదో పెద్ద స్పీచ్ ఇచ్చారు అన్నగారు. ఆయనకు తెలియని అంశమో మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ 2014 నుంచి 2019 వరకు పరిపాలన సాగించినప్పుడు 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుక్కొని వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే మినిస్టర్ పదవులు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ విధమైన ప్రజాస్వామ్యంలోకి వస్తుందో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పెద్దలు చెబితే మేము కూడా విని తరించాలనుకుంటారు, ప్రేక్షకులు కూడా తరించాలనుకుంటున్నారు. అలాగే ఓటుకు నోటికి ఉండండి బ్రదర్. అలాగే ఓటుకు నోటి కేసులో డబ్బులు ఇచ్చి రెండేళ్లుగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేత డబ్బులు ఇచ్చి వీడియో సాక్షిగా, ఆడియో సాక్షిగా, చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో సాక్షిగా పబ్లిక్ గా దొరికి కూడా మళ్ళీ ఆయన ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతూ ఉంటే దీని గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏదైతే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను వైస్రాయ్ హోటల్ నుంచి వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్లు ఏ విధంగా ఆయన్ను ఆ పదవి చ్యుతిని చేసి ఆ తర్వాత ఆయన మరణానికి కారకులయ్యారో ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధమో ప్రజలకు చెప్తే వినాలని ఉంది. మరియు మళ్ళీ ఏం చెప్తారంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు 99లో గెలిచినప్పుడు నా వల్లనే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, మేము సపోర్ట్ చేయడం వల్లనే ప్రధానమంత్రి అయ్యారు, 2014లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం వల్లనే అంటున్నారు. ఈ రోజు వీళ్ళ వల్ల వాళ్ళు సపోర్ట్ చేసి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను, రాష్ట్రపతులను చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక్క ఎమ్మెల్యే లేని పవన్ కళ్యాణ్ చుట్టూ, అసలు 1% లేని బీజేపీ చుట్టూ కాళ్ళరిగేలాగా ఎందుకు తిరుగుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ హనుమంతరెడ్డి గారు లేదు మీరు మాట్లాడుతున్నారు కదా, అందులో ఒక పాయింట్ ఉంది. వాళ్ళు తిరగడమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నారు కదా, రాష్ట్రానికి ఏం పర్వాలేదు, వాళ్ళు ముగ్గురు కూటమి కట్టినారు కూడా అన్నారు, వాళ్ళందరూ తిరిగినా పర్వాలేదు అన్నారు. మరి మీ అధినేత ఎందుకు వెళ్తున్నారు? మీరు ఒక్క నిమిషం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, హోమ్ మినిస్టర్ని కలిశారు తప్ప బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ బీజేపీ పార్టీతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రతిసారి వాళ్ళేదో ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినట్టుగా మీరు కూడా క్వశ్చన్లు అడుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ ఏం మాట్లాడారు అని అడగట్లేదండి, అక్కడ ఏం మాట్లాడారు అని అడగట్లేదు, మీరు కూడా వెళ్ళారు కదా అని అడుగుతున్నా. మేడం మేము ఎప్పుడు కూడా బీజేపీ పార్టీతో మేము పొత్తులో లేము. మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మేము విలువలు విశ్వనిష్ఠత పాటిస్తాం కాబట్టి మేము ఏ పార్టీతో కూడా పొత్తులో పెట్టుకోము అని గతంలో చెప్పాం. మేము సింగల్ గానే వస్తామని చెప్తా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా బీజేపీ ఒడిలో కూర్చొని బీజేపీతో పొత్తులో ఉండి కాంగ్రెస్ పార్టీని తిడితే నవనిర్మాణ దీక్ష, అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్ష, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హూ ఈస్ నరేంద్ర మోడీ అంటే ఏంటి? మనకి భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? నాకు నారా లోకేష్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి భర్త చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి ఐడెంటిటీ ఉందని ధర్మ పోరాట దీక్ష పెట్టుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్లు తిట్టకుండా అదే టీడీపీ వేదిక సాక్షిగా ఎన్నిసార్లు తిట్టారు.
అయినా వాళ్ళకు సిగ్గు శరం ఉండి మళ్ళీ వాళ్ళతో కలుస్తున్నారు. వాళ్ళకు సిగ్గు శరం ఉందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, 3 కలిసినా 4 కలిసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదు. ఇందాక పెద్దలు ఏదో మాట్లాడుతూ ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎంపీలు వస్తున్నారు, వాళ్ళు గంజి చిరంజీవి గురించి మాట్లాడారు. అయ్యా, గంజి చిరంజీవి తీసేసి ఓసీలకు ఇవ్వలేదు. అక్కడ కూడా ఇంకా బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఒక మహిళకు కేటాయించడం జరిగింది. మా యొక్క అసెంబ్లీ సీటు మేము ఎలా కేటాయించాలో మాకు తెలుసు. మీరు 170 కాన్స్టిట్యున్సీల్లో మీకు అభ్యర్థులు ఉన్నారు కదా, మీరెందుకు 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీ అభ్యర్థులు కూడా అక్కడ పోటీ చేసి అక్కడ చాలా మంది కష్టపడి పనిచేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా కేటాయిస్తున్నారు? బీజేపీ పార్టీకి 12-13 సీట్లు ఎలా కేటాయిస్తున్నారు? దీని గురించి కూడా చెప్పాలా? దీని గురించి చెప్పకుండా ఎదుటోళ్ళ లోపాలు మాత్రమే, లేకుంటే మనకు కనిపించినట్టు మాత్రమే లోపాలు, మనకి మాత్రం అన్ని కప్పిపుచ్చుతామంటే రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు దానికి ఏం చేయాలా, ఏంటి, ఎలా చేయాలి. మనం గతంలో ఏం మాట్లాడాం, 2019 ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎవరి ప్రాపకం కోసం బతుకుతా ఉన్నాము. ఇన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. గతంలో నేను 2014 నుంచి 2019 వరకు జరిపించిన పరిపాలన తీసుకొస్తా అని చెప్పలేని దమ్ము ధైర్యం ఎక్కడికి పోయింది అంటున్నా. మేము గర్వంగా 5 సంవత్సరాలే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసింది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన చూసి ఓటేయమని మేము అడుగుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని దీనావస్థలో తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మనకు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, బలమైన మనం 10 మందికి అన్నం పెట్టే స్థానంలో లేము. అందుకు కాబట్టి తెలుగుదేశం పార్టీ విధించిన 24 సీట్లనే తీసుకొని మనం పోటీ చేద్దాం అన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చున్నప్పుడు జైలుకి వెళ్ళి కలిసి బయటకు వచ్చి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎవరు రానప్పుడు, తెలుగుదేశం పార్టీ 0 అయినప్పుడు తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు 0 అవుతున్నాడు? దానికి సమాధానం చెప్పాలా? వారంటున్నారు లాస్ట్ టైం అట్లీస్ట్ ఒక 10 స్థానాల్లో గెలిపించుంటుంటే ఈసారి ఎక్కువ తీసుకునే వాళ్ళమని ఆయన అంటున్నారు. వింటున్నారు కదా మీరు కూడా? ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే నేను తగ్గించి మాట్లాడుతున్నా. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు కదా, ఆయనను జనసేన ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనకి ఇక్కడ అనలిస్ట్ వికాస్ కుమార్ గారు ఉన్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వికాస్ కుమార్ గారు కూడా మాట్లాడే ఛాన్స్ ఇద్దాం. అనలిస్ట్ ఇక్కడ మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. నమస్తే అండి. చూశారు కదా, బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎంపీస్ కి సంబంధించి రిలీజ్ చేసింది. అంటే ఒక 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే ఏమిటి మొత్తం అన్ని కలిపి రిలీజ్ చేసింది. ఇందులో ఏపీ ఎక్కడా కూడా లేదు. అంటే ఇది పొత్తుకు సంకేతం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు బీజేపీ వర్షన్ చూసుకుంటే బీజేపీ ఒక యానిమల్ స్పిరిట్ తోటి పనిచేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ కాంట్రవర్సీ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అబ్కి బార్ 400 పార్ అన్న వర్షన్లో వాళ్ళు ఈ ఈక్వేషన్స్కి కొంత వెళ్ళడానికి ఉన్నది. కొన్ని స్టేట్స్లో లైక్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లాంటి స్టేట్స్లలో బీజేపీ చాలా ఆర్గనైజేషనల్లీ వీక్ ఉంది. అండ్ ఇక్కడ 400 పార్ అన్నప్పుడు 400 మ్యాజిక్ నెంబర్ కావాలి. అండ్ ఇట్స్ లైక్ నెంబర్ గేమ్. బీజేపీ నెంబర్ గేమ్ కోసం ఏపీలో ఎవరినొకరిని అలయన్స్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ వైసీపీ ఆర్ టీడీపీ. వైసీపీతో వెళ్తే బీజేపీకి కొంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్ వర్షన్ ఏంటంటే జగన్ అనే వ్యక్తి యాంటీ హిందూ అన్న ఒక వర్షన్ ఇప్పుడు లైక్ విహెచ్పి దగ్గర కావచ్చు, బజరంగ్ దళ్ యూనిట్స్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి ఒక వర్షన్ ఉన్నది. సో అతని దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. అండ్ పాత ఎల్ఐ టీడీపీ అంటే పాత ఎల్ఐ అండ్ 10 years నుంచి జనసేన అనే పార్టీ బీజేపీతో కొంత అంటీ అంటారు అన్నట్టు ఉన్నది. అంటే 14లో వాళ్ళు అలయన్స్కి వెళ్ళినారు, 19లో మళ్ళీ డిఫర్ అయినారు, మళ్ళీ 23లో మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఇట్లా వాళ్ళకు కొంత సీట్ షేర్ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి బీజేపీ వర్షన్కి వచ్చేటప్పటికి లైన్ ఈజ్ క్లియర్కి వాళ్ళకు 400 మ్యాజిక్ నెంబర్ కావాలి. ఎన్డీఏలో టీడీపీ అండ్ జనసేన అలయన్స్ ఉంటే వాళ్ళకు ఒక 20 సీట్లు వస్తున్నాయని మా అజంప్షన్. ఈ 20 అనేది వాళ్ళకు మ్యాజిక్ నెంబర్ కింద వాళ్ళు చూసుకుంటారు. అంటే 400 మ్యాజిక్ నెంబర్ చూపించుకోవడానికి అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి అలయన్స్ పోయినప్పుడు మేజర్ డ్రాబ్యాక్ ఏమొస్తుంది అంటే ప్రీ అలయన్స్లో సీట్ షేరింగ్ ప్రాబ్లం వస్తుంది.
అండ్ బీజేపీ దగ్గర ఉన్న ఇప్పుడున్న బీజేపీ కేరళ బీజేపీ కంటే వీక్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూనిట్ ఎంత వీక్ ఉంటుంది అంటే నోటా కంటే తక్కువ ఉంది. నోటా కంటే తక్కువ ఉంటుంది, నాట్ మోర్ దాన్ 1% గిట్ట ఉండదు. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎన్ని సీట్స్ ఇచ్చినా కానీ అవి ఓడిపోతారు. అవి గెలవాలి, బీజేపీ మన గెలవాలంటే అది టీడీపీ జనసేన వాళ్ళు పుష్ చేస్తే తప్పితే బీజేపీ క్యాండిడేట్స్ ఎవరు గెలవడానికి ఆస్కారం మరి లేదు. అలాంటప్పుడు ముందే చెప్పొచ్చుగా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? అంటే దే హ్యావ్ సమ్ అదర్ హిడెన్ ఎజెండా. అండ్ మీరు నేషనల్ ఈక్వేషన్స్ కనుక చూస్తుంటే చాలా ఈక్వేషన్స్ మనకు నేషనల్ లెవెల్లో పోలరైజ్ అవుతున్నాయి, కన్వర్ట్ అవుతున్నాయి. జార్ఖండ్లో మొన్ననైతే అరౌండ్ 20 hours నరేంద్ర మోడీ టూర్స్లోనే ఉన్నాడని టాక్ ఉన్నది. సో ఇట్లాంటి ఈక్వేషన్స్లో కొంత డిలే కావచ్చు, బట్ బీజేపీకి సీట్ షేర్ అనేది కాంప్లికేట్ అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 400 అంటున్నారు, లేదంటే అట్లీస్ట్ 370 అయితే మేము ఖచ్చితంగా కొడతాము అని అంటున్నారు వాళ్ళు. అంటే బీజేపీ సొంతంగా 370 కొడతా అంటుంది. మొత్తం అలయన్స్ లో అయితే 400 క్రాస్ చేస్తామంటున్నారు. అలయన్స్లో 400 పాసిబుల్. ఇలాగే ఇప్పుడు పంజాబ్కి సంబంధించినంత వరకు అకాలీదళ్తోటి ఇప్పుడు వీళ్ళకి 17 వస్తున్నాయి, అక్కడ అకాలీదళ్కి 4 ఈక్వేషన్స్ మ్యాచ్ అయ్యే ఛాన్స్, అంటే 4 కాన్స్టిట్యున్సీస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అకాలీదళ్ని వాళ్ళ 4 యాడ్ చేసుకుంటారు, ఇక్కడ 20 యాడ్ చేసుకుంటారు, ఇన్ అండ్ అరౌండ్ 24 వస్తున్నాయి. అంటే ఇప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు వరుసగా అందరినీ పిలుస్తున్నారు? మొన్న బది చూశారు కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ వాళ్ళ అలైన్ పార్టీ. ఓకే, దట్ మీన్స్ ఆయన వెళ్ళినా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ వరుసగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన కూడా వెళ్తున్నారు. ఏంటిది? అంటే బిల్స్ టైంలో వీళ్ళు వెంటనే చేతులెత్తి వాళ్ళ యొక్క ఇదిని ప్రకటించడం వల్ల అంత సపోర్టివ్ గా ఉంటున్నారు కాబట్టి అలా అనుకోవచ్చా, లేకపోతే ఏమిటి ఇంకేమన్నా ఉందా వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అలయన్స్కి టీడీపీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే టీడీపీ ఎందుకు ఆలోచిస్తుంది అంటే ఈ అలయన్స్కి సెంట్రల్ నుంచి కొంత సపోర్ట్ ఉంటే, లైక్ ఈడీ రైట్స్ కావచ్చు, అంటే సెంట్రల్ కొంత ఎథికల్ అండ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ బీజేపీ చేస్తుంది కాబట్టి, సో ఇట్లాంటి దాని నుంచి కొంత రిలీఫ్ వాళ్ళకు సపోర్టివ్గా, జగన్కి కొంత అగేన్స్ట్గా ఇట్లాంటి ఈక్వేషన్స్ మ్యాచ్ అవుతాయి అన్న ఒక వర్షన్లో టీడీపీ ఆలోచిస్తుంది. అండ్ ఇక్కడ బీజేపీకి ఏంటంటే కొంత సీట్ షేర్లో కొంత ఒక 4-5 ఎమ్మెల్యేలు, 2-3 ఎంపీలు ఉంటే ఫ్యూచర్లో బీజేపీని ఏపీలో బిల్డ్ చేయడానికి ఆస్కారం ఉండొచ్చు అన్న వర్షన్ బీజేపీ. సో ఈ నెగోషియేషన్స్ నథింగ్ బట్ సీట్ షేర్ బీజేపీకి కొంత ఎక్కువ కావాలన్న వర్షన్ ఒకటి ఉన్నది. అంటే బీజేపీని చూస్తున్నాం కొన్ని స్టేట్స్లో ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ని చేతిలోకి తెచ్చుకుంటోంది. సో అలాగే ఇప్పుడు మరి టీడీపీ జనసేన కూటమితో జత కడితే మరి వీళ్ళకేం ప్రాబ్లం లేదా ఫ్యూచర్లో? అంటే అది టైం విల్ టెల్. అంటే బీజేపీ వరకు వచ్చేటప్పటికి వాళ్ళ ఫైనాన్షియల్ మజిల్ కావచ్చు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ ఐడెంటిటీ అండ్ వెల్ఫేరిస్టిక్ పాలిటిక్స్ కావచ్చు, అవి చాలా అగ్రెసివ్ అండ్ రూత్లెస్ ఉంటాయి. అండ్ వాటిని తట్టుకోవాలంటే అన్ని రీజనల్ పార్టీస్ చాలా మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే ఇండియా కూటమి వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీకి ఎక్కువ సీట్స్ ఇస్తే జనసేనకైనా టీడీపీకైనా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే ఈ ప్రస్తుతానికి ఉన్న సినారియోలో అవన్నీ ఆలోచించకపోవడం బెటర్. ఎందుకంటే ఇట్లాంటివి కొంత పొల్యూట్ చేస్తాయి. అలయన్స్కి టేబుల్ పైన నెగోషియేట్ చేసేటప్పుడు కొంత పొల్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు 99 సీట్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో చెప్పేశారు వాళ్ళు. సో మిగిలినవి అంటే 175కి మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఒక 76. సో మరి ఈ 76లో ఎన్ని ఇస్తారు అంటారు? నాట్ మోర్ దాన్ 13 కంటే ఎక్కువ వేయడానికి లేదు. అండ్ ఆ 13లో గిట్ట బీజేపీకి అంత వాళ్ళ